కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. హామీలన్నీ అమలు చేయకుండా అందరికీ రైతు బంధు ఇవ్వాలన్న ఎత్తుగడ వర్కౌట్ అయ్యేనా? గతంలో రుణమాఫీ పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఇప్పుడు అందరికిస్తే నమ్ముతారా అని మదనపడుతున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేదెట్లా? భరోసా స్టంటుకు ప్రజలు, రైతులు సెట్ అవుతారా అని ఎమ్మెల్యేలు సైతం గాబరా పడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా రైతులు పాలకులపై బగ్గుమంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా నిధుల్ని పూర్తి స్థాయిలో అందించలేదు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయలేదు. రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఎరువులు, విత్తనాలని సకాలంలో అందించడం లేదు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పక్కకు పెట్టింది. దీంతో కౌలు రైతులందరూ కాంగ్రెస్ పై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇవే కాకుండా కరెంటు కోతలు, సాగునీరు అందించకపోవడం వంటి అంశాలపై రైతులోకం కోపంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతులకు పెద్దపీట వేస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మరిచిపోవడంపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనీసం బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన పథకాలను అమలు చేయకపోగా ఇచ్చిన హామీలను సైతం అటకెక్కించడంపై ప్రజాక్షేత్రంలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలోనూ నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదన్న భావనలో ఉన్నారు జనం. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉంది రేవంత్ సర్కార్. అన్నదాతల్లో ఉన్న వ్యతిరేకతను తప్పించుకోవాలన్న ఎత్తుగడతో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు ఇవ్వాలని నిర్ణయించింది. తొలుత రైతు బంధు పథకం విషయంలో 1,00,000 నిబంధనలు పెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఎలాంటి కండిషన్లు లేకుండా నిధులు విడుదల చేయడం క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం చేయడం ఎన్నికల స్టంటేనని గ్రామాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పూర్వ సీఎం కేసీఆర్ గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా డబ్బులు ఇచ్చారని బదనాం చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రైతులందరికీ పెట్టుబడి సాయం చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో రైతు బంధు వర్కౌట్ అవుతుందా లేదా అన్న ఆందోళనలో హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఈ ఎన్నికల్లో టార్గెట్ విధించడంతో వారంతా టెన్షన్లో పడ్డారని టాక్. ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని వినికిడి. మంత్రులు మినహా ఎమ్మెల్యేలకు సర్కారు నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదని మండిపడుతున్నారట. గెలిచిన నాటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో పెద్దగా చేసిన అభివృద్ధి లేదని వాపోతున్నారని టాక్. ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపెట్లా అన్న టెన్షన్లో ఉన్నారట ఎమ్మెల్యేలు. అటు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం నిధులు వెచ్చించడం కూడా వారికి భారంగా మారిందట. ఈ నేపథ్యంలో రైతు బంధు నిధులతో హస్తం పార్టీకి కొంతైనా లాభం జరుగుతుందో లేదోనన్న ఆలోచనలో శాసనసభ్యులు ఉన్నారని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించుకోవడం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కష్టంగా మారిందన్న చర్చ జరుగుతోంది. మరి రైతు బంధు నిధుల విడుదలతోనైనా రైతుల హస్తానికి పట్టం కట్టేనా, లేదా ఎన్నికల స్టంట్ గానే భావించి కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తారా అన్న ఆసక్తి నెలకొంది.